యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ వచ్చిందని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కదా. కానీ ఆ ట్రేడ్ డీల్ ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ లో ఎగ్జాక్ట్ గా ఈ 2 లైన్స్ ని రెడ్ మార్కర్ తో అండర్లైన్ చేయాలి. ఇండియా రష్యా గురించి మాట్లాడుతూ ఈ పని కానీ చేస్తే మళ్ళీ నేను తిరిగి ట్యాక్స్లు వేస్తానని, అండ్ ఇండియా భారీ మొత్తంలో అమెరికా దగ్గర నుంచి వస్తువులు కొంటుందని తను చెప్తున్నారు, అండ్ కొనే ఉద్దేశం ఉందని కూడా ఇండియా చెప్తుంది. దీని రిలేటెడ్ గా ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఉంటున్న హిడెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, దీన్ని మనం యాజ్ ఎ మార్కెట్ పార్టిసిపెంట్ గా ఎలా చూడాల్సి ఉంటుంది. అండ్ రెండవది, ఇవాళ మన మార్కెట్లు మాత్రమే కాదు గ్లోబల్ మార్కెట్లు అన్ని కూడా పరుగు పెట్టాయి. స్పెషల్లీ జపాన్ మార్కెట్ 5% కి పైగా పెరిగింది. అక్కడ ఒక సెన్సేషనల్ అప్డేట్ ఉంది, గ్లోబల్ అప్డేట్, దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ యుఎస్ మార్కెట్స్ కూడా డౌ జోన్స్ ఫర్ ద ఫస్ట్ టైం 50,000 మార్క్ అబోవ్ వెళ్ళింది, ఆల్ టైమ్ హై. గ్లోబల్ గా అన్ని మార్కెట్లు పెరిగాయి. ఈక్విటీ మార్కెట్స్ అనుకుంటారేమో, గోల్డ్ $5,000 పర్ ఔన్స్ అబోవ్ వచ్చేసింది. ఫ్రైడే ఒక్కటే సిల్వర్ 10% దగ్గరగా పెరిగింది. చెప్పాను కదా ఫ్రైడే వీడియోలోనే, షాంఘై ఎక్స్చేంజ్ వాళ్ళు సిల్వర్ లో క్రియేట్ అయిన అబ్నార్మల్ షార్ట్ పొజిషన్స్ రిలేటెడ్ గా అకౌంట్స్ ని హోల్డ్ చేశారని, కొన్ని స్పెక్యులేటివ్ గా పొజిషన్స్ ని పెట్టి సిల్వర్ రిలేటెడ్ గా షార్ట్స్ క్రియేట్ అవుతుండడం షాంఘై ఎక్స్చేంజ్ వాళ్ళు యాక్షన్స్ తీసుకుంటున్నారు. దీని రిలేటెడ్ గా ఇంకొక అప్డేట్ కూడా ఉంది. ఇది ఎప్పుడు వచ్చింది? February 6th. బట్ ఇవాళ February 9th కూడా ఇంకొక అప్డేట్ ఉంది సిల్వర్ రిలేటెడ్ గా, ఇది స్పెషల్ గా. సో సిల్వర్ అండ్ స్పెషల్లీ గోల్డ్ కూడా గ్లోబల్ గా ఉంటున్న అప్డేట్స్ తోను, షాంఘై వాళ్ళు ఇస్తున్న ఈ అప్డేట్ తోను ఇంపార్టెంట్ లెవెల్స్ కి వెళ్తున్నాయి. వీటి గురించి మాట్లాడుకుంటూ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఏ స్టాక్స్ లాభం పొందే అవకాశం ఉందని రీసెంట్ గానే మాట్లాడుకున్నాం. వాటి రిలేటెడ్ గా ఇంకొకసారి రీవిజిట్ చేస్తూ, గోల్డ్ అండ్ స్టాక్ మార్కెట్ లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే ఈ డేటా మీకోసమే. గోల్డ్ లో, స్టాక్ మార్కెట్ లో, స్పెషల్లీ సిల్వర్ లో కూడా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఈ ఇంట్రెస్టింగ్ డేటా మీకు హెల్ప్ అవుతుంది. ఈ డేటాని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇండియా స్పెసిఫిక్ గా ఉన్న కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, డేటా పాయింట్స్ ఉన్నాయి. అండ్ కమింగ్ డేస్ లో, స్పెషల్లీ ఈ వీక్ నెక్స్ట్ 3 days లో రాబోతున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్, దేర్ బై వాటి డేటా ఎలా గోల్డ్, సిల్వర్, స్టాక్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుందో మాట్లాడుకుంటూ, మార్కెట్ డేటా అండ్ ప్రైస్ యాక్షన్ ని మాట్లాడుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. వెల్, మనకి ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ కన్ఫర్మ్ అయింది. ఇండియా మీద 2 రకాల టారిఫ్లు పడ్డాయి కదా. ఒకటి నార్మల్ గా వేసిన 25% ట్యాక్స్, రెండోది రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొంటున్నాం అనే పేరుతో, ఎస్ పేరుతో అనేది రియల్ కాదు, దాని కారణంగా అయితే చైనా మీద కూడా పడాలి. బట్ ఎనీవే, ఈ రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నాం అనే పేరుతో 25% ఎక్స్ట్రా టారిఫ్ వేసారా. రష్యా రిలేటెడ్ గా వేసిన 25% టారిఫ్ ఇమీడియట్ గా పోతుందని, ఆ మిగిలిన 25%, ఫస్ట్ వేసిన 25% రిలేటెడ్ గా 18% కి ట్యాక్స్ ని తగ్గిస్తున్నారని, కానీ అది ఇమీడియట్ గా అప్లై అవ్వదని, కొద్ది రోజుల్లో ప్రెసిడెంట్ ట్రంప్ దాని రిలేటెడ్ గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని తీసుకురావాలి. అది ఎంత టైం పడుతుందని నెక్స్ట్ విలేకరులు మన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారిని అడిగినప్పుడు, 1 వారం 2 వారాలు అయితే పట్టొచ్చు అనేలా కేంద్ర మంత్రి గారు అయితే చెప్తున్నారు. సో ఇమీడియట్ గా ఇవాళ ఎక్స్పోర్ట్ అవుతున్నవి 18% తో ఉంటాయంటే కాదు, 1 లేదా 2 వారాల్లో ఈ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఒక ఎగ్జిక్యూషన్ కనిపించే అవకాశం ఉంది. బట్ ఫైనల్ ట్రేడ్ డీల్, ఫైనల్ గా జరిగే ట్రేడ్ డీల్ ఉంటుంది చూసారా, అది మార్చ్ లో అక్కడ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఇండియాకి వస్తారు, అప్పుడు జరుగుతుంది. సో టైం లైన్ చెప్తున్నాను. అనౌన్స్మెంట్లు అయ్యాయి, కంక్లూజన్ వచ్చేసింది, ఇదే కమింగ్ డేస్ లో జరిగేది. బట్ నెక్స్ట్ 1 or 2 weeks లో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అఫీషియల్ లెవెల్ లో ఎవరెవరు ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేయాలో ఉంటుంది. బట్ అఫీషియల్ గా సైన్ అయ్యేది, నిజంగానే ఇండియా యుఎస్ మధ్యలో ట్రేడ్ డీల్ కుదిరింది అని చెప్పుకోవాలంటే మార్చ్ మిడ్ పడుతుంది. బట్ మనకు కావాల్సింది ఏంటి? కుదిరిందని చెప్పుకోవడం కాదు, ట్యాక్స్లు తగ్గడం. బిజినెస్ లో అది కనిపిస్తుంది, అది మనకి జరిగేది ఇంకొక వారం తర్వాత, ఇమీడియట్ గా కాదు. బట్ ఇది నెగిటివ్ ఏం కాదు, రెడ్ స్కెచ్ తో మనం అండర్లైన్ చేయాలని చెప్పింది ఇది కాదు నేను చెప్పాలనుకునేది. ఇప్పుడు నేను మాట్లాడతాను. ఇంకేమున్నాయి ఫర్దర్ గా ఉన్న డీటెయిల్స్ ని మీరు గమనిస్తే, ఏ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ఎటువంటి టారిఫ్ ని అప్లై చేస్తుందని చెప్పారనేది మీకు ఇమేజెస్ రూపంలో చూపిస్తాను, మీకు ఇంకాస్త క్లారిటీ ఉంటుంది. వేటి రిలేటెడ్ గా యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్న వాటి పరంగా ఇండియన్ గుడ్స్ పై టారిఫ్ ని తీసేశారు. జనరిక్ ఫార్మాస్యూటికల్స్, ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్, జెమ్స్ అండ్ డైమండ్స్. అండ్ వేటి పరంగా 18% కి ట్యాక్స్ ని తగ్గించారు. ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఇమేజ్ కనిపిస్తుంటుంది, టెక్స్టైల్, లెదర్, ప్లాస్టిక్, సర్టెన్ మిషనరీ, ఆర్గానిక్ కెమికల్స్, హోమ్ డెకర్, ఆర్టిషియన్ ప్రొడక్ట్స్ అని. బట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక లాజిక్ ని కూడా మనం మాట్లాడుకోవాలి. గతంలో 50% టారిఫ్ ఉందంటే దాని అర్థం ఏది ఎక్స్పోర్ట్ చేసినా 50% అని కాదు. కొన్ని ఎక్స్పోర్ట్స్ కి అప్పుడు కూడా ఎగ్జామ్షన్ ఉంది, మనం ఏం కట్టాల్సిన అవసరం లేదు. లాస్ట్ లో కూడా 50% ఉన్నప్పుడు కూడా ఓవరాల్ గా మనం ఇండియా నుంచి ఒక 100 రకాల వస్తువులు పంపిస్తుంటే ఆ 100 రకాల్లో కొన్నిటి మీద 50, కొన్నిటి మీద డిఫరెంట్ ఎగ్జామ్షన్స్, డిఫరెంట్ సెక్షన్స్ అప్లై అవుతూ ఓవరాల్ యావరేజ్ ఆర్ వెయిటెడ్ యావరేజ్ మన టారిఫ్ 50% ఉన్నప్పుడు కూడా ఓవరాల్ 50% కాదు, 37.2%. ఓకేనా? అండ్ ఇప్పుడు అది 18% తగ్గింది అనుకుంటున్నావా? అన్నిటి మీద 18% కాదు. ఇప్పుడు ఓవరాల్ గా మనం 100 రకాల వస్తువులు అమెరికాకు పంపిస్తుంటే ఓవరాల్ గా వాటన్నిటికీ యావరేజ్ చూస్తే మన ఇండియా మీద పడుతున్న నెట్ ట్యాక్స్ 15.7%. వెయిటెడ్ ట్యాక్స్ అంటారు. ఓవరాల్ అన్నిటికీ ఒకటే ట్యాక్స్ కాదు కదా. లైక్ జిఎస్టీ చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక దాని మీద 18%, ఒక దాని మీద 5%, ఒక దాని మీద 28% ఉందనుకుందాం. ఇది డిఫరెంట్ ట్యాక్స్ ల్యాబ్స్. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన ప్రొడక్ట్ మనం అమ్ముతుంటే ఒక రకమైన ట్యాక్స్ కలెక్ట్ అవుతుంటుంది. యావరేజ్ గా వెయిటెడ్ యావరేజ్ తీసుకుంటే అంతటికి కలిపి ఒక 13% ట్యాక్స్, జిఎస్టీ వెయిటెడ్ ట్యాక్స్ ఉండొచ్చు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అలా ఓవరాల్ గా ఇండియా
ఇండియా మీద ఎంత ట్యాక్స్ పడుతుందంటే 18 కాదు, అది చెప్తున్న మాట. అన్ని ప్రొడక్ట్స్ ని మనం చూసుకుంటున్నప్పుడు 15.7%. జస్ట్ ఫర్ ద క్లారిటీ చెప్తున్నాను. అంతకుముందు 50% వేసినప్పుడు కూడా అది 50% కాదు, 37.2%. అండ్ ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా రిమైనింగ్ హైలైట్స్ మాట్లాడుకునే ముందు రెడ్ స్కెచ్ పెన్ తో అండర్లైన్ చేయాలనుకున్నావా? అందులో ఇక్కడ చూడండి, షెల్ మానిటర్ వెదర్ ఇండియా రెజ్యూమ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇంపోర్టింగ్ రష్యన్ ఫెడరేషన్ ఆయిల్. 25% రష్యా రిలేటెడ్ గా వేసిన ట్యాక్స్ ని తీసేస్తున్నాం, కానీ మానిటర్ చేస్తున్నాం. ఎటువంటి ఇంపోర్ట్ అయినా ఇండియా చేసుకుంటుంది ఆర్ పెంచుకుంటుందని మాకు తెలిసిన కింద చూడండి, ఐ షుడ్ టేక్ అడిషనల్ యాక్షన్ తీసుకుంటాను. ఏ టారిఫ్ అయితే నేను తీసేస్తాను 25% టారిఫ్ ని, అది ఫర్దర్ గా విధించేందుకు అని చెప్తున్నారు. సో రష్యాతో సంబంధం కట్ చేసుకోవాలి ఆయిల్ రిలేటెడ్ గా, లేదంటే మేం తిరిగి టారిఫ్లు వేస్తామని భయపెట్టే ప్రయత్నం అమెరికా చేస్తూ ఉంది. రెండవది $500 బిలియన్ 5 సంవత్సరాల్లో ఇండియా అమెరికా దగ్గర నుంచి కొంటానని ఒప్పుకుంటుందనేలా ట్రంప్ చెప్తున్నారు. కొనాలనుకుంటున్నాం, ఇంటెండెడ్, ఈ వర్డ్ ఇండియా యూజ్ చేసింది, ఇంటెండెడ్. ట్రంప్ ఏమంటున్నాడు, కమిటెడ్ కి ఇంటెండెడ్ కి చాలా తేడా ఉంది. ఖచ్చితంగా అన్నట్టు కమిటెడ్, ఇంటెండెడ్ అంటే మేము అనుకుంటున్నాం, చెయ్యాలనుకుంటున్నాం, చెయ్యొచ్చు చేయకపోవచ్చు. కమిటెడ్ అంటే ఖచ్చితంగా చేస్తామనేలా, అదొక డిగ్రీ ఆఫ్ మాట అనమాట. కమిటెడ్, ఇంటెండెడ్, సాఫ్ట్ టోన్ ఇండియా దగ్గర నుంచి కనిపిస్తుంది. 5 years లో $500 బిలియన్ యుఎస్ నుంచి మనం కొనుక్కుంటున్నాం అంటే అది టూ మచ్ అనమాట. కానీ అది ఏ రూపంలో కొంటారు, ఒకవేళ కొంటే కొనకుండా ఉండే అవకాశమే ఎక్కువ ఉందనేది నాకు అనిపిస్తుంది. బట్ ఎనీవే, కొంటారు అనేలా యుఎస్ వాళ్ళు అంటున్నారు. ఒకవేళ మనం కొనకపోతే తన టర్మ్ ఏం పెద్దగా ఉండదు, 2030కి తను దిగిపోతారు. బట్ ఈ లోపు ఆ వేలో మన ఇండియా కానీ యుఎస్ రిలేటెడ్ గా కొనకపోతుంటే ఏదో ఒక టైంలో తను ఏదైనా మాట్లాడే అవకాశం ఉంటుందా? ఈ రెండింటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇండియా ఫాలో అవుతుందా లేదనేది బిగ్ క్వశ్చన్. స్పెషల్లీ నా కన్సర్న్ అంతా రష్యా రిలేటెడ్ గా రిలేషన్స్ ఈ ఒక స్టెప్ తర్వాత ఎలా ఉంటాయి అనేది అయితే చూడాలి. అండ్ ఇది ఏ స్టాక్స్ కి లాభం, ఇది నేను డీల్ అనౌన్స్ అయింది ఆల్మోస్ట్ అప్పుడు మార్కెట్ ఒక 600 పాయింట్ల దగ్గరగా పెరిగి క్లోజ్ అయిందా, అప్పుడే చెప్పాను. టెక్స్టైల్ స్టాక్స్, అందులో మాట్లాడింది కూడా గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్ సుమారుగా ఒక 50% దగ్గరగా పెరిగింది. అదే కాదు, ఆటో కాంపోనెంట్స్ కానీ, ఫ్రోజన్ ఫుడ్స్ కానీ, జెమ్స్ అండ్ జ్యువెలర్స్ కానీ, కెమికల్ స్టాక్స్ అండ్ యుఎస్ రిలేటెడ్ గా స్పెసిఫిక్ గా బిజినెస్ చేస్తున్న కొన్ని స్టాక్స్ ఉన్నాయి. గర్వారే హైటెక్ కానీ, పోకర్నా కానీ, ఈ స్పెసిఫిక్ కంపెనీస్ అన్నింటిలో కూడా రీసెంట్ టైమ్స్ లో మనం పెరుగుదలని చూస్తున్నాం. అండ్ ఈఎంఎస్ కంపెనీస్ రిలేటెడ్ గా కూడా రీసెంట్ టైమ్స్ లో గవర్నమెంట్ రిలేటెడ్ గా వస్తున్న బడ్జెట్ తర్వాత నుంచి స్పెషల్ గా వస్తున్న దాంతో మంచి బజ్ అయితే కనిపిస్తుంది. అండ్ నాట్ జస్ట్ యుఎస్, ఈ రీసెంట్ గా జరిగిన యూరోపియన్ ఇండియా ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా కూడా ఏ సెక్టార్స్ కి ఎగ్జిస్టింగ్ ఉన్న టారిఫ్ ఇప్పుడు ఎంత కట్ అయింది, దీని కారణంగా ఏ కంపెనీ లాభం పొందుతున్నాయి అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఓవరాల్ థీమ్, మార్కెట్ థీమ్ అంతా లాస్ట్ 1 వీక్ నుంచి టోన్ అంతా మార్చుకుంది. స్పెషల్లీ బడ్జెట్ తర్వాత ఈ డీల్ అనౌన్స్ అవడం, బడ్జెట్ ఒక అప్డేట్స్ తో కొన్ని సెక్టార్స్ లో వస్తున్న ర్యాలీ కొంచెం పోర్ట్ఫోలియోస్ ని బెటర్ చేస్తూ ఉందనే నేను అనుకుంటున్నాను. బట్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగి మళ్ళీ పడిపోవడం చూసిన ప్రతి ఇన్వెస్టర్ కూడా ఇది పెరుగుతున్నది నమ్మచ్చా, మళ్ళీ పడిపోతుందనే ఒక థాట్ లో ఉంటారు. ఇప్పటికే మన మార్కెట్స్ లేట్ అయ్యాయనైతే నేను అనుకుంటున్నాను. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్స్ అన్ని అలా రన్నింగ్ రేస్ లో ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. మన దగ్గర ఈ ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా సెల్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుండడం ప్రెషర్ అయితే పెడుతూ వచ్చింది. రీటైలర్స్ ఎంత బయింగ్ చేస్తున్నా, బట్ లాస్ట్ ఫ్రైడే ఎఫ్ఐఎస్ బయర్స్ గా వచ్చారు, అంతకు ముందు కూడా వచ్చారు, మళ్ళీ వెళ్తున్నారు. బట్ ఈ యాక్టివిటీ కంటిన్యూ అయ్యి ఈ సెల్లింగ్ తగ్గి యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ఉంటున్న ట్రేడ్ డీల్ ఫైనలైజేషన్ ఎలాగో అయిపోయింది కాబట్టి ఫర్దర్ కన్సర్న్స్ అన్ని సార్ట్ అవుట్ అయ్యి ఎఫ్ఐఎస్ ఒక స్టెబిలిటీ ఇండియన్ మార్కెట్ లో కనిపిస్తే అది మన ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా మనం చూసే బేస్. అక్కడి నుంచి మీరు గ్రోత్ అనేది ఇండియన్ మార్కెట్స్ లో కమింగ్ టైమ్స్ లో చూస్తారు. స్టిల్ మన మార్కెట్స్ ఇంకా ర్యాలీ అవ్వలేదు. ఆఫ్టర్ ఏ లాంగ్ కన్సాలిడేషన్ ఇండియన్ మార్కెట్ స్టిల్ గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేసిన, బులియన్ మార్కెట్ తో కంపేర్ చేసిన, ఈవెన్ మన ఇండియన్ మార్కెట్ ఒక ఓన్ వాల్యుయేషన్స్ తో మీరు కంపేర్ చేసిన ఫెయిర్ జోన్ లోనే ఇంకా ఉన్నాయి, ఎక్స్పెన్సివ్ జోన్ లో లేవు. ఒకసారి గోల్డ్ అండ్ సిల్వర్ దగ్గరికి వెళ్ళాక ఫర్దర్ గా మన ఇండియన్ మార్కెట్ రిలేటెడ్ ఉన్న డేటాని మాట్లాడుకుందాం. సిల్వర్ ఫ్రైడే, ఓన్లీ సిల్వర్ ఆ ఒక్క డే ఫ్రైడేనే 10% దగ్గరగా పెరిగింది. ఓవర్ నైట్ లో 4% దగ్గరగా పెరిగి ఇప్పుడు ఏదో కొంత కూల్ ఆఫ్ అయినట్లు మీకు కనిపిస్తుంది. బట్ నాట్ జస్ట్ సిల్వర్ మనకి $80 per ounce మార్క్ అబో వచ్చింది, ఆ సైకలాజికల్ మార్క్ అబో వచ్చింది. బిట్ కాయిన్ రిలేటెడ్ గా కూడా ఒక స్ట్రాంగ్ బౌన్స్ అయితే మనకి కనిపించింది. అంటే అన్ని అసెట్ క్లాసెస్ ఇంక్లూడింగ్ ఈక్విటీ మార్కెట్స్ గ్లోబల్ ఉన్న ప్రతి ఒక్క అసెట్ క్లాస్ కూడా ఫ్రైడే టు మండే ఇవాళ వరకు కూడా స్ట్రాంగ్ గానే రికవర్ అయ్యాయి. అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ షాంఘై ఫ్యూచర్స్ ఎక్స్చేంజ్ దగ్గర నుంచి వస్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అబ్నార్మల్ ట్రేడింగ్ బిహేవియర్ 125 కేసెస్ లో వాళ్ళు అబ్జర్వ్ చేశారని, ట్రేడింగ్ లిమిట్స్ ని 44 కేసెస్ దగ్గరగా ఎక్సీడ్ అయ్యాయని, ఇంట్రాడే లిమిట్స్ ని కూడా 38 కేసెస్ ఎక్సీడ్ అయ్యాయని, 70 క్లయింట్స్ రిలేటెడ్ గా ఉంటున్న 19 గ్రూప్స్ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారని, ఈ గోల్డ్ స్పెషల్లీ సిల్వర్ రిలేటెడ్ గా ఉంటున్న ట్రేడింగ్ పరంగా, మార్కెట్ లో జరుగుతున్న మ్యానిపులేషన్ పరంగా
స్పూఫింగ్ పరంగా లైక్ ఆర్డర్ ని పెట్టినట్టే పెట్టి కొంచెం బజ్ ని క్రియేట్ చేసి, అంటే ఎక్కడో ఒక పెద్ద సెల్లర్ ఉన్నాడని చూపించేసి బజ్ ని క్రియేట్ చేసి దాని రిలేటెడ్ గా మళ్ళీ ఆ ప్రైస్ ని మ్యానిపులేట్ చేసే విధంగా ఎవరెవరైతే పాల్పడుతున్నారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటున్నట్టు షాంఘై ఫ్యూచర్స్ ఎక్స్చేంజ్ వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే రీసెంట్ టైమ్స్ లో వస్తున్న ఫాల్ రియల్ ఫాల్ అయితే, అంటే రియల్ గా వచ్చిన సెల్లింగ్ అయితే వీళ్ళు చెప్తున్న పాయింట్స్ ని మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అది ఒక ప్లాన్డ్ సెల్లింగ్ అయితే, కావాలనే పడేయడానికి అలా పడేసుంటే దాని ఇప్పుడు తీసుకుంటున్న యాక్షన్స్ ఆ సెల్లర్స్ ని రిస్ట్రిక్ట్ చేస్తాయి కాబట్టి, ఆ సెల్లర్స్ ఒక యాక్టివిటీని కంట్రోల్ చేస్తాయి కాబట్టి, వాటిల్లో రీసెంట్ టైమ్స్ లో ఇలా పడిన తర్వాత వస్తున్న ర్యాలీ మాత్రం ఈ షాంఘై వాళ్ళు తీసుకుంటున్న స్టెప్స్ తో షార్ట్ సెల్లర్స్ కొంత అలర్ట్ అయి కామ్ అవుతుండడం వల్ల వస్తున్న స్టెబిలిటీలా మనం భావించవచ్చు. రియల్ సెల్లింగ్, రియల్ డిమాండ్ అండ్ సప్లై అండ్ గ్లోబల్ గా ఉంటున్న ఇండస్ట్రియల్ డిమాండ్ తో వస్తున్న సెల్లింగ్ ఎవరు కంట్రోల్ చేయలేరు. షాంఘై వాళ్ళు కాదు, ఇంకే ఎక్స్చేంజ్ కూడా కంట్రోల్ చేయలేదు. కానీ షార్ట్ సెల్లింగ్ ని, ప్లాన్డ్ గా చేస్తున్న యాక్టివిటీని, మార్కెట్ మ్యానిపులేషన్ ని మాత్రం ఎక్స్చేంజెస్ కంట్రోల్ చేస్తాయి. కాబట్టి ఆ అప్డేట్స్ వచ్చినప్పటి నుంచే గోల్డ్ అండ్ సిల్వర్ లో మనకి రికవరీ కనపడడం స్టార్ట్ అయింది. అండ్ ఈ వీక్ వెనస్డే యుఎస్ కి సంబంధించిన జాబ్స్ డేటా ఉంది. తర్వాత సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఈ వీక్ లోనే ఫ్రైడేన రిలీజ్ అవుతుంది. ఆ రెండు కూడా ఫెడ్ వాళ్ళ డెసిషన్ ని, ఫర్దర్ డెసిషన్ ని ఇంపాక్ట్ అయితే చేస్తుంది. ఫర్దర్ అంటే నెక్స్ట్ ఎప్పుడు ఫెడ్ మీటింగ్ ఎప్పుడు? మార్చ్ 17, 18. ఇప్పుడు అలా కాదు, బట్ స్టిల్ ఆ డేటా పాయింట్స్ తో గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా మనకి ఇంపాక్ట్, అంటే ఫెడ్ వాళ్ళు నెక్స్ట్ ఏం స్టెప్స్ తీసుకుంటారన్న దాని రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉంటుంది. ఎకానమీ రిలేటెడ్ గా నెగిటివ్ సైన్స్ వస్తే అవి పెరుగుతాయి. రేట్ కట్ జరుగుతుందంటే అవి పెరుగుతాయి. ఎందుకంటే ఎకానమీ నెగిటివ్ ఉంటేనే కదా రేట్ కట్ ఇచ్చే ప్రాబబిలిటీ ఉంటుంది. ఓవరాల్ ఈ రెండు సినారియోల్లో అది పెరిగే అవకాశం ఈ డేటా పాయింట్స్ కి ఉంటుంది. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్, ఎకానమీ బాగుందన్నా రేట్ కట్ చేయరు అన్న వాటిల్లో మనకు కూల్ ఆఫ్ ఆర్ కొంత ఫాల్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జాబ్స్ డేటా, సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రెండు ఇంపార్టెంట్. వెనస్డే జాబ్స్, ఫ్రైడే సిపిఐ ఇన్ఫ్లేషన్ రిలీజ్ అవుతుంది యుఎస్ రిలేటెడ్ గా, మనం గుర్తుంచుకోవాలి. అండ్ జపాన్ రిలేటెడ్ గా కొత్తగా ఎన్నుకోబడ్డ ప్రైమ్ మినిస్టర్ తకాయిచి హిస్టారిక్ గా ఒక జపాన్ ఒక చరిత్రలోనే లేనంత విధంగా ఎలక్షన్స్ లో గెలిచారు. జపాన్ లో మీరు ఒక పార్టీ రిలేటెడ్ గా గవర్నమెంట్ ని ఫామ్ చేయాలంటే మీకు 233 సీట్స్ రావాలి. కానీ తన ప్రభుత్వానికి 316 సీట్స్ వచ్చాయి. లాస్ట్ టైం ఎక్కువగా 233 కదా కావాలి, దానికంటే ఎక్కువగా గెలుచుకొని హైయెస్ట్ ఉన్నది 308. సో ఆల్ టైమ్ రికార్డ్ ని తను బ్రేక్ చేస్తూ గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుండడం. తిను ప్రో మార్కెట్ అనమాట, మార్కెట్ కి పాజిటివ్ గా డెసిషన్స్ తీసుకుంటుంటారు. ఆల్సో యాంటీ చైనా. సో ఓవరాల్ తన ఎన్నిక అనేది గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్ గా, స్పెషల్లీ నాట్ ఫర్ చైనా, ఇతర మార్కెట్స్ రిలేటెడ్ గా మంచి విషయమే. యాంటీ చైనా స్టాన్స్ వాళ్ళది క్లియర్ గా ఉంటుంది అండ్ మార్కెట్ కి పాజిటివ్ గా తను ఉంటారు. కాబట్టి జపాన్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్, మోస్ట్లీ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యాయి. నెక్స్ట్ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా డిస్కషన్స్ అంత బెటర్ గా వెళ్తున్నట్లయితే కనిపించట్లేదు. ఇరాన్ వార్న్స్ ఆఫ్ డీప్ డిస్ట్రస్ట్ విత్ యుఎస్ డిస్పైట్ టాక్స్ అని, విల్ నాట్ బి ఇంటిమిడేటెడ్ బై యుఎస్ థ్రెట్స్ అని కొన్ని గంటల దగ్గర నుంచి మనకి కొన్ని అప్డేట్స్ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా నెగటివ్ గా కనిపిస్తూ ఉన్నాయి. గోల్డ్ రిలేటెడ్ గా మంచిది అవ్వచ్చు, మార్కెట్ రిలేటెడ్ గా మంచిది కాదు. బికాస్ క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతూ ఓవరాల్ ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా కూడా ద బర్డెన్ చూపిస్తుంది. ఓవరాల్ యుఎస్ ఇరాన్ టాక్స్ పాజిటివ్ సైడ్ వెళ్తున్నట్లయితే లాస్ట్ 12 అవర్స్ లో మనకి కనిపించట్లేదు. అండ్ చెప్పాను కదా, గ్లోబల్ మార్కెట్స్ లో మీరు ఏది టచ్ చేసినా స్ట్రాంగ్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది. అండ్ ఈ గుడ్ న్యూస్ కి ఇంకొక గుడ్ న్యూస్ లా ఎఫ్ఐఎస్ ఫ్రైడే మాత్రమే కాదు, ఇవాళ కూడా 2254 కోట్ల దగ్గరగా బై చేశారు. సో ఇదేదో కొంత లాజికల్ గా కంటిన్యూటీతో ఉంటే బాగుంటుంది. నాట్ జస్ట్ ఒక రోజు వచ్చి ఒక రోజు వెళ్ళిపోకుండా లాస్ట్ ఒక 5 డేస్ ని చూసారనుకోండి, ఒక్కడేనే నెగిటివ్, రెస్ట్ ఆఫ్ ద 4 డేస్ పాజిటివ్. కొంత బెటర్ ఆస్పెక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా. అండ్ గుర్తు పెట్టుకోండి, ఎఫ్ఐఎస్ ఎప్పుడైతే ఇండియాకి తిరిగి వస్తారో, ఎక్కువ డబ్బులు పెడతారో, ఈక్విటీ మార్కెట్స్ పెరుగుతాయి, గోల్డ్ అండ్ సిల్వర్ సైడ్ అవుతుంది. ఎందుకంటే రూపీస్ స్ట్రెంథన్ అవ్వాలి. మళ్ళీ 88, 87 రూపీస్ $1 కు వచ్చిందంటే గోల్డ్ అండ్ సిల్వర్ ఈవెన్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరిగిన ఇండియన్ మార్కెట్ లో అది పెరగదు. అన్లెస్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో భారీగా పెరిగిపోతే తప్పించి మార్జినల్ గా కొంత కొంత పెరుగుతుంటే ఈ మధ్యకాలంలో ఇండియన్ రూపీ ఇంకా వీక్ అయిపోవడం కారణంగా డబుల్ ఇంపాక్ట్ పాజిటివ్ గా కనిపించేది. కానీ ఎఫ్ఐఎస్ ఇండియాకి తిరిగి వస్తారంటే మాత్రం, రూపీ స్ట్రెంథన్ అవుతుందంటే మాత్రం దెన్ అది గోల్డ్ సిల్వర్ కి మంచిది కాదు. అండ్ ఈ డేటాను ఒకసారి చూడండి, లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కి సిల్వర్ 200% పెరిగింది, గోల్డ్ 83%, కాపర్ 52%, అల్యూమినియం 25%, జింక్ 20%, లెడ్ 5%, నిఫ్టీ పెరిగిందేమో 1%. యావరేజ్ గా గోల్డ్ టు నిఫ్టీ రేషియో అని ఒకటి ఉంటుంది, సిల్వర్ టు నిఫ్టీ రేషియో అని ఉంటుంది. గోల్డ్ టు నిఫ్టీ రేషియో యూజువల్ గా ఉండే లాంగ్ టర్మ్ యావరేజ్ 4.2, కానీ ప్రెసెంట్ 7 దగ్గరగా ఉంది. సిల్వర్ టు నిఫ్టీ రేషియో యావరేజ్ గా ఉండాల్సిన 6.5, కానీ ఇప్పుడు 15 దగ్గరగా ఉంది. ఇవి రెండు కూడా కింద చార్ట్లు అనమాట. ఇది గోల్డ్ యావరేజ్ 4.2 టైమ్స్ ఉండాల్సి ఉంటే ఇప్పుడు 7 దగ్గరగా ఉన్నా. కిందది సిల్వర్ 6.5 టైమ్స్ దగ్గరగా ఉండాల్సి ఉంటే ఇప్పుడు 15 దగ్గరగా ఉన్నా. హిస్టారికల్ గా ఇలా ఎప్పుడెప్పుడైతే జరిగిందో దాని తర్వాత బంగారం వెండి కంటే కూడా స్టాక్ మార్కెట్లు మంచి లాభాలని ఇస్తూ వచ్చాయి. దానికి కండిషన్స్ కూడా ఫేవరబుల్ గా ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో కూడా లాస్ట్ 1 వీక్ లో కూడా ఈ సేమ్ డేటా పాయింట్స్ ని మాట్లాడుకున్నాం. బట్ చార్ట్ చూపించి చెప్పడానికి నాకు ఒక ఇంట్రెస్టింగ్ డేటా కనిపించింది, అది ఇవాళ ప్రెజెంట్ చేస్తున్నాను. వీలైతే ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుంచండి. అండ్ ఒకవేళ వేరే సెక్టార్స్ ఏవేవి అట్రాక్టివ్ గా ఉన్నాయి ఇప్పుడు ప్రెజెంట్
ప్రెసెంట్ అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టార్ వాటి యావరేజ్ ఏంటి, వాటి యావరేజ్ వాల్యుయేషన్ ఏంటి, ప్రెసెంట్ వాటి వాల్యుయేషన్ ఏంటి, సెక్టార్ గురించి చెప్తున్నాను. ఆ డేటా కూడా ఇక్కడ మీకు ఉంటుంది. ఈ డేటా పాయింట్స్ అన్ని ఎక్కడి నుంచి చెప్తున్నారు, ఆ సోర్స్ కూడా మీకే ఇస్తాను. ఇది ఈ పీడిఎఫ్. ఇప్పుడు నేను మీకు చూపించి చెప్పిన ప్రతిదీ కూడా ఇందులోదే. ఈ పీడిఎఫ్ జస్ట్ వెరీ ఫ్యూ పేజెస్ మాత్రమే ఉంది. మీకు దాంట్లో ప్రతి ఒక్క పేజ్ లో కూడా చాలా వాల్యుబుల్ డేటా ఉంది. వీలైతే డౌన్లోడ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ లింక్ గా ఇస్తున్నాను. గ్లోబల్ టెక్స్చర్ బెటర్ గా ఉంది. గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఇండియన్ మార్కెట్స్ పెద్దగా పెరగలేదు. ఆ నెంబర్స్ కూడా బెటర్ గా వస్తున్నాయి. ఎస్బీఐ చూడండి, ఒక్క రోజులో 1,00,000 కోట్లకు పైగా పెరిగింది. ఒక బ్యాంక్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ 1,00,000 కోట్ల పైగా పెరిగి 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటల్ ని దాటేసింది. ఇండియన్ మార్కెట్స్ లో చాలా సెక్టార్స్ వెనకపడడానికి కారణం ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూస్. అవి కూడా సార్ట్ అవుట్ అయ్యాయి. కొత్త ట్రేడ్ డీల్స్ వచ్చాయి. ఆస్పెక్ట్స్ అన్ని కూడా మార్కెట్స్ రిలేటెడ్ గా ఫేవరబుల్ గా టర్న్ అవుతున్నాయి. ఇది ఈ మధ్య కాలంలో రిపీటెడ్ గా చెప్తూనే వస్తున్నాను. కొంచెం పేషెన్స్ తో మనం మార్కెట్ లో హోల్డ్ అవ్వగలుగుతుంటే పోర్ట్ఫోలియోస్ ని మంచి లెవెల్స్ లో మనం చూస్తాం. అండ్ నెక్స్ట్ పెరుగుతుంటే డబ్బులు పెట్టే వాళ్ళ గురించి చెప్తున్నాను. మీకు డైరెక్ట్ స్టాక్స్ రిలేటెడ్ గా క్లారిటీ లేకపోతే ఎక్కడెక్కడో విని ఒక స్టాక్ లో డబ్బుల్ని పెట్టకండి. మ్యూచువల్ ఫండ్స్ రూపంలో కానీ ఈటీఎఫ్ రూపంలో కానీ పెట్టుబడి చేసుకోండి. మీకు డైరెక్ట్ స్టాక్ లో పెడుతున్నారంటే దాని నెంబర్స్ ని, మేనేజ్మెంట్ మాటల్ని, దాని రిలేటెడ్ గా వస్తున్న న్యూస్ అప్డేట్స్ ని కంటిన్యూస్ గా ట్రాక్ చేసే టైం, దాని రిలేటెడ్ గా రీసెర్చ్ చేసే ఎఫర్ట్స్ రెండు లేకపోతే మాత్రం మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్ ఇవి మాత్రమే కొత్త వాళ్ళకి సరైనవి. బికాస్ బాగా పెరిగిపోతున్నప్పుడు ఏ స్టాక్ లో పెట్టిన డబ్బులు వస్తుంటుంది కాబట్టి ప్రతిదీ ఎక్కడెక్కడో విని స్టాక్స్ లో పెట్టేస్తుంటారు. దానికోసం ముందుగానే చెప్తున్నాను. ఐ థింక్ మన ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు మన ఇన్వెస్టర్స్ లో క్రియేట్ అయిన నెగటివిటీ ఇకపై కమింగ్ మంత్స్ పై ఖచ్చితంగా బెటర్ ఒపీనియన్ కి అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఎవరు ఆపినా ఆపకున్నా సెంట్రల్ బ్యాంక్స్ మాత్రం గోల్డ్ ని కొంటూనే వెళ్తూ ఉన్నాయి. చైనా వాళ్ళు ఫర్దర్ గా కూడా గోల్డ్ ని కొనడం మొదలు పెట్టారని 5th కన్సిక్యూటివ్ మంత్ కంటిన్యూస్ గా చైనా వాళ్ళు బంగారాన్ని కొంటున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. 40,000 ounces దగ్గరగా బంగారాన్ని చైనా వాళ్ళు కొన్నారని జనవరిలో. దీంతో వాళ్ళ ప్రెసెంట్ రిజర్వ్స్ 2,306 టన్స్ దగ్గరగా ఉన్నాయని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. గోల్డ్ రిలేటెడ్ గా ఇంకొక ఇంపార్టెంట్ డేటా కూడా చెప్పాలి. చాలా టైం బ్యాక్ నుంచి న్యూ గోల్డ్ డిస్కవరీస్ పెద్దగా లేవు. లాస్ట్ 6 years నుంచి ప్రొడక్షన్ ఫ్లాట్ గా ఉంది. ఇది ఇంపార్టెంట్ గా అండర్లైన్ చేయాలి. ప్రొడక్షన్ ఫ్లాట్ గా ఉంది. ఎక్కడ ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుందంటే చైనాలో, దాని తర్వాత రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, యుఎస్. అండ్ అసలు మొత్తం గోల్డ్ ఏ రూపాల్లో స్టోర్ అయింది అనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఎక్కువగా జ్యువెలరీలో ఉంది, తర్వాత బార్స్ అండ్ కాయిన్స్, తర్వాత సెంట్రల్ బ్యాంక్స్, తర్వాత ఇండస్ట్రియల్ యూజర్స్. అండ్ గ్లోబల్ గా ఉన్న చాలా కంట్రీస్ ఒక అఫీషియల్ రిజర్వ్స్ ఎంత అనేది కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర ఎంత ఉంది అండ్ ఆ దేశంలో ఉన్న ప్రజల దగ్గర ఎంత ఉంది. అక్కడ మాత్రం మన ఇండియా వాళ్ళు టాప్ లో ఉన్నారు. సో ఈ లాజిక్ ని మనం అప్లై చేయాలి. 6 years నుంచి ప్రొడక్షన్ ఫ్లాట్ గా ఉంది. సెంట్రల్ బ్యాంక్స్ కానీ అలానే కొంటూ వెళ్తే అమితే పడుతుంది, బట్ కొంటూ వెళ్తే ఇప్పుడు చైనా చేస్తున్నట్టు మిగతా సెంట్రల్ బ్యాంక్స్ కూడా చేస్తూ వెళ్తే, లాస్ట్ టైం పోలాండ్ వాళ్ళు 150,000 kgs దగ్గరగా బంగారం కొనాలని ప్రయత్నించారా? అలానే ఒకవేళ మిగతా సెంట్రల్ బ్యాంక్స్ కూడా కొనడానికి ప్రయత్నిస్తూ ఉంటే ప్రొడక్షన్ ఫ్లాట్ గా ఉన్నప్పుడు, డిమాండ్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్ గా ధరలో కూడా మనకు అది కనిపిస్తుంది. బట్ గుర్తుంచుకోండి, సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయనే దాన్ని బట్టే బంగారం పెరుగుదల ఆధారపడి ఉంటుంది. అండ్ మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు పరాక్ పరిక్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఉన్నారు కదా, ఫ్లెక్సీ క్యాప్ వాళ్ళు జనవరిలో ఏం చేశారన్న డేటా కనిపిస్తుంది. కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆల్మోస్ట్ 17 కంపెనీస్ లో షాపింగ్ అయితే చేశారు. అండ్ వేటిలో వాళ్ళ వాటాని పెంచుకుంటున్నారన్నది మీకు ఎల్లో కలర్ లో హైలైట్ అయి ఉంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, పవర్ గ్రిడ్, ఐటీసీ, బజాజ్ హోల్డింగ్స్, మహేంద్ర అండ్ మహేంద్ర, మారుతి సుజుకి, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, డాక్టర్ రెడ్డిస్, సిప్లా, జైడస్, బ్రూక్ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్, ఈట్ ప్యారీ, ద గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ వీటిల్లో పెంచుకుంటున్నారు. అండ్ 2 కంపెనీస్ లో కొత్త పొజిషన్స్ తీసుకున్నారు. సిఐఈ ఆటోమోటివ్ అండ్ సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్. బట్ ఇంట్రెస్టింగ్ గా కనిపించిన థింగ్ ఏంటంటే ఐటీసీ మంచిగానే వాళ్ళ షేర్ హోల్డింగ్ ని పెంచుకున్నారు. 41% దగ్గరగా, గతంలో ఉన్న దానికంటే 41% దగ్గరగా వాళ్ళ స్టేక్ ఐటీసీ లో పెరిగింది. మీన్స్ రీసెంట్ టైమ్స్ లో ఐటీసీ పడుతూ ఉంటే కొన్న వాళ్ళలో పరాక్ పరిక్ వాళ్ళని మెజారిటీగా చూడొచ్చు. స్టిల్ వాళ్ళ దగ్గర 21% క్యాష్ ఉంది. బట్ వాళ్ళు వేటిలో డబ్బులు పెడుతున్నారు? ఐటీసీలో పెడుతున్నారు, ఆల్సో ఐటీ కంపెనీస్ లో పెడుతున్నారు. అంటే వీళ్ళకి అట్రాక్టివ్ గా అనిపిస్తున్న జోన్స్ ఐటీసీ అండ్ ఐటీ స్టాక్స్ లో టీసీఎస్, హెచ్సిఎల్ ఇవి కొంచెం అట్రాక్టివ్ గా కనిపిస్తూ ఉన్నాయి. ఓన్లీ ఐటీనే వీళ్ళ ఫ్లెక్సీ క్యాప్ లో ఇప్పుడు 7% వెయిటేజ్ తో ఉంది. ఇది ఓవరాల్ గా వీళ్ళ రీసెంట్ జనవరిలో ఉంటున్న చేంజెస్ ద్వారా మనకు అర్థమవుతున్నది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కంటికి కనిపిస్తున్న అప్డేట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రిలేటెడ్ గా చాలా పెద్ద అప్డేట్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. కొంచెం టైం పెట్టండి, డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఐసిజిసి వాళ్ళు ఉంటారు కదా, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ వాళ్ళు. లైక్ మీరు బ్యాంక్ లో పెట్టే పెట్టుబడికి, ఆ డబ్బుల ఇన్వెస్ట్మెంట్ కి ప్లస్ దాన్ని క్రియేట్ అయ్యే వడ్డీకి 5 లక్షల దగ్గరగా వీళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తున్నారా?
మోస్ట్ ఆఫ్ ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అన్నిటి దగ్గర. దానికి ఈ డిఐసిజిసి వాళ్ళు ఆర్బీఐ అండర్లో ఉంటున్న వీళ్ళు గ్యారంటీ ఇస్తున్నందుకు ఈ బ్యాంక్స్ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తారు. 1962 తర్వాత నుంచి ఆ డబ్బులు ఏ బ్యాంక్ అయినా ఒకేలా కట్టాలి. కానీ ఇప్పుడు 4 కేటగిరీస్ తీసుకొస్తున్నారు, ఇంకొక స్పెషల్ కేటగిరీ తీసుకొస్తున్నారు. 4 కేటగిరీలు, కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి అండ్ కేటగిరీ డి. ఈ 4 కేటగిరీలో ఎవరెవరైతే మంచిగా పర్ఫార్మ్ చేస్తుంటారో వాళ్ళు టాప్ కేటగిరీ అనే ఏ దగ్గర ఉంటారు. లెట్స్ సే ఏ కేటగిరీలో ఒక బ్యాంక్ వచ్చింది అనుకుందాం, టాప్ బ్యాంక్ వచ్చింది అనుకుందాం, లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఈవెన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఇవన్నీ కూడా మోస్ట్లీ బెస్ట్ గా పర్ఫార్మ్ చేస్తున్నవన్నీ ఏ కేటగిరీలోకి వస్తే వాళ్ళకి 25% దగ్గరగా డిస్కౌంట్ ఉంటుంది. ఇప్పటి వరకు ఏంటంటే ప్రతి 100 రూపాయలకి 12 పైసల దగ్గరగా ఇన్సూరెన్స్ బ్యాంకు పే చేయాలి. అంటే మనకిస్తున్న 5 లక్షల ఇన్సూరెన్స్ ఉంది కదా, మనం వేసిన అసలుకి ప్లస్ వడ్డీకి 5 లక్షల ఇన్సూరెన్స్, ఆ ఇన్సూరెన్స్ కి బ్యాంకుల దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు ఈ డిఐసిజిసి వాళ్ళు. ఒకరు ఇన్సూరెన్స్ ఇస్తున్నారంటే ఆ ఇన్సూరెన్స్ కి ప్రీమియం ఎవరో ఒకరు కట్టాలి కదా, అది బ్యాంక్స్ కడుతున్నాయి 100కి 12 పైసలు. కానీ ఏ కేటగిరీలో వచ్చిన వాళ్ళకి 25% దగ్గరగా డిస్కౌంట్ ఉంటుందని అండ్ వింటేజ్ కేటగిరీ అని ఒక కొత్త కేటగిరీని తీసుకొచ్చారు. అందులో వస్తుంటే ఇంకా ఫర్దర్ డిస్కౌంట్ వస్తుంది. టోటల్ గా చూస్తే టాప్ బ్యాంక్స్ అన్ని కూడా 33% దగ్గరగా డిస్కౌంట్ ని పొందబోతున్నాయని అండ్ ఇంకొన్ని బ్యాంక్స్ సుమారుగా 45% దగ్గరగా కూడా డిస్కౌంట్ ని పొందబోతున్నాయని. సో చూస్తే వాళ్ళ రిలేటెడ్ గా ఇప్పటి వరకు పే చేస్తున్న డబ్బులు తగ్గి వాళ్ళ మార్జిన్స్ పెరగడం, ప్రాఫిట్లు పెరగడం జరుగుతుందనేలా మనకి డేటా అయితే కనిపిస్తుంది. కానీ వాళ్ళ మీకు మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పెరగడానికి కారణం అదే. ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించొచ్చు, ఏ బ్యాంక్స్ వాళ్ళ ఆపరేషనల్ ఎక్స్పెన్స్ కి 100 రూపాయలు అవుతుంటే ఆ 100 రూపాయలు అంటే వాళ్ళ బిజినెస్ రన్ చేయడానికి, ఆపరేషన్స్ రన్ చేయడానికి 100 రూపాయలు అవుతుంటే ఆ 100 రూపాయల్లో ఈ డిఐసిజిసి వాళ్ళ ఇన్సూరెన్స్ కే ఎంత డబ్బులు కడుతున్నాయి, ఎంత పర్సెంటేజ్ కడుతున్నాయని మీరు చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ పెద్ద పెద్ద బ్యాంకులన్నీ 4% to 5% కడుతున్నాయి. కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ ఇలాంటి ఇతర పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ని ఎక్కువ కడుతున్నాయి. సో ఇప్పుడు ఆ డబ్బులు తగ్గితే ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఇదంతా బ్యాంకింగ్ సెక్టర్ కి పాజిటివ్. కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కి స్పెషల్లీ కొంచెం చిన్నగా ఉంటున్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కి బిగ్ పాజిటివ్. కాబట్టి ఇవాళ ఈ స్టాక్స్ లో ఇంతలా మనం పెరుగుదలని చూసాం. ఆల్మోస్ట్ ఒక 3% దగ్గరగా వాళ్ళ ఆపరేషనల్ సేవింగ్స్ కనిపించినా అది బిగ్ వే లోనే వాళ్ళ ప్రాఫిటబిలిటీని ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ ఈవెన్ మూడీస్ వాళ్ళు కూడా బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా చాలా మంచి డేటానే షేర్ చేశారు. ఇండియన్ బ్యాంకింగ్ సెక్టర్ ఒక అవుట్లుక్ స్టేబుల్ గా ఉందని, స్ట్రాంగ్ ఎకానమీ గ్రోత్ ఉండడం కారణంగా బ్యాంక్స్ రిలేటెడ్ గా గుడ్ అడ్వాంటేజ్ ఉంటుందని, బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్ గా లోన్ గ్రోత్ కూడా 11 to 13% దగ్గర FY27 లో గ్రో అవుతుందని బ్యాంకింగ్ స్పేస్ పరంగా మూడీస్ వాళ్ళు గ్లోబల్ గా ఉంటున్న టాప్ రేటింగ్ ఏజెన్సీ స్టేట్మెంట్స్ మంచిగా చేశారు. ఇప్పుడు నేను మీతో షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గా అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ February 11th MSCI ఇండియా వెయిటేజ్ రీబ్యాలెన్సింగ్ అయితే ఉంది. సో సిఎన్బిసి యాంకర్ షేర్ చేస్తున్న డేటా ప్రకారం February 11th అప్డేట్ అయ్యే దాంట్లో ఆదిత్య బిర్లా క్యాపిటల్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్, ఫెడరల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ యాడ్ అయ్యే ప్రాబబిలిటీ ఉందని, హైయెస్ట్ ప్రాబబిలిటీ టాప్ 3 వాటికి ఉందని అండ్ లో ప్రాబబిలిటీ ఇండియన్ బ్యాంక్ కూడా ఉందని. ఒకవేళ యాడ్ అయితే ఎన్ని $1 million ఆఫ్ డబ్బులు వాటిలో ఫ్లో అవుతుంది అనేది కూడా మీరు చూడొచ్చు. బట్ ఎక్స్క్లూజన్స్ లో ఐఆర్సిటిసి, ఆస్ట్రాల్ అండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎక్స్క్లూజన్స్ లో అంటే అవి బయటకు వెళ్తాయి, దాంట్లోంచి ఎంత డబ్బులు బయటకు వెళ్తుంది అనేది కూడా మీరు గమనించొచ్చు. సో ఇది February 11th మనకి అనౌన్స్మెంట్ డేట్, ఎగ్జిక్యూషన్ ఆర్ అడ్జస్ట్మెంట్ డేట్ కాదు, అనౌన్స్మెంట్ డేట్ అదే ఇంపార్టెంట్. సో ఈ స్టాక్స్ 11th February ఫోకస్ లో అయితే ఉంటాయి. మరి నెగిటివ్ లో ఉండాలి కదా కళ్యాణ్ జ్యువెలర్స్ ఎందుకు పెరిగింది? ఎక్స్క్లూజన్ లో కదా ఉంది. అంటే ఇండెక్స్ లోంచి తీసేస్తారు, ఎంఎస్సిఐ ఇండెక్స్ లోంచి ఈ 3 స్టాక్స్ ని తీసేసే అవకాశం ఉంది, ఈ 4 స్టాక్స్ ని యాడ్ చేసే అవకాశం ఉందంటేనే కదా యూజువల్ గా అనౌన్స్మెంట్ రిలేటెడ్ గా వాటిల్లో యాక్టివిటీ కనిపిస్తూ ఉంటుంది. అంటే కళ్యాణ్ జ్యువెలర్స్ బయటకు వెళ్తుందంటే మరి ఇవాళ స్టాక్ పడుండాలి కదా, ఎందుకు పడలేదు? దీని రిలేటెడ్ గా ఉన్న అప్డేట్, కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు సెబీ దగ్గరకు అయితే వెళ్లారు. మా స్టాక్ లో ఫుల్ ఆఫ్ స్పెక్యులేషన్ జరుగుతుంది, అన్వెరిఫైడ్ రూమర్స్ తో ఊరికే మా స్టాక్ రిలేటెడ్ గా స్పెక్యులేటివ్ యాక్టివిటీ చేస్తున్నారు, ముందా ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా మా స్టాక్ ని తీసేసేయండి అని సెబీ దగ్గరికి కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు వెళ్లారనేలా అప్డేట్స్ వస్తుండడం, నోన్ అండ్ అన్నోన్ ఎంటిటీస్ దగ్గర నుంచి ఎక్సెసివ్ స్పెక్యులేషన్ మా స్టాక్ రిలేటెడ్ గా జరుగుతుంది అంటూ ఉండడం స్టాక్ ఇవాళ భారీగా పెరిగింది. బట్ దీని రిలేటెడ్ గా క్లారిఫికేషన్ కళ్యాణ్ జ్యువెలర్స్ ని అడిగితే ఇలా మీ మీద ఒక ఇన్ఫర్మేషన్ మార్కెట్ లో ఉంది, అది నిజమా అంటే మాకు ఆ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్ లేదని చెప్పారు. సో ఏదైతే మనీ కంట్రోల్ వాళ్ళు పబ్లిష్ చేశారో ఇలా సెబీ దగ్గరికి వెళ్లారు ఎఫ్ఎన్ఓ నుంచి తీసేయడానికి అనేలా, దీని రిలేటెడ్ గా కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళైతే ఎస్ మేము వెళ్ళాం, దీని రిలేటెడ్ గా ఇలా అప్డేట్ చేశాం సెబీకి అని అయితే చెప్పట్లేదు. ఇది జస్ట్ మనీ కంట్రోల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్. బట్ ఎనీవే రీజన్ ఏదైనా ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా తీసేసి స్పెక్యులేషన్ తగ్గించాలని ప్రమోటర్స్ చూస్తున్నారనే ఇలాంటి రూమర్స్ తో ఇవాళ స్టాక్ మాత్రం భారీగా పెరిగింది. అండ్ మీరు గమనించారా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి వడాఫోన్ 20% దగ్గరగా పెరిగింది. బిజినెస్ అప్డేట్ అనుకుంటారేమో, కాదు. 30 జనవరిన కుమార్ మంగళం బిర్లా గారు 2,20,00,000 షేర్లు కొన్నారని, మళ్ళీ February 1st 1,88,00,000 షేర్లు కొన్నారని ఇవాళ చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మీకు సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. భారీగా ప్రమోటర్ కొంటున్నారు, సంథింగ్ జరగబోతుంది కంపెనీలో అని. బట్ ఒకసారి అనుకుందాం, 2,21,00,000 షేర్లు వాల్యూ ఎంత వడాఫోన్ ఐడియాది?
అది 22 కోట్లు. అండ్ ఇప్పుడు 1,88,00,000ది సుమారుగా 19 కోట్లు. రఫ్ గా చూస్తే 40 కోట్లు. 40 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తే 20% దగ్గరగా కంపెనీ పెరిగింది. అండ్ ఆ వడాఫోన్ ఐడియా ఒక మార్కెట్ క్యాపిటల్ 1,00,000 కోట్లు సుమారుగా. సరే 1,25,000 కోట్లు, 1,00,000 కోట్లు అనుకుందాం. 1,00,000 కోట్లలో 20% పెరగడం అంటే 1,20,000 కోట్లకు వెళ్దాం. సో 40 కోట్ల ఇన్వెస్ట్మెంట్ 20,000 కోట్ల దగ్గరగా మార్కెట్ క్యాపిటల్ ఇంప్రూవ్ అయింది. 20% ఎప్పుడు పెరిగింది? నిన్న మొన్న పెరిగిపోయింది అంటే అట్లా ఏం కాదు. గత ఫ్యూ డేస్ నుంచి చూసుకుంటూ వస్తే 27th 28th జనవరి నుంచి చూసుకుంటూ వస్తే పెరిగింది. బట్ అట్లీస్ట్ 10% పెరిగిందన్న. 1,00,000 కోట్లో 10% అన్న 10,000 కోట్లు. జస్ట్ ఈ అప్డేట్ తోనే ఒకవేళ మారుంటే అక్కడ చేసిన ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ. బట్ ఎనీవే ప్రమోటర్ డబ్బులు పెడుతున్నారంటే మంచి విషయమే, చెడ్డ విషయం అని నేను అనట్లేదు. బట్ బిజినెస్ ఒక రివైవల్ రిలేటెడ్ గా మాత్రం సాలిడ్ అప్డేట్ తో పెరగట్లేదు. జస్ట్ ప్రమోటర్ బయింగ్ యాక్టివిటీతోనే పెరుగుతుంది అనేది అండర్లైన్ చేసుకోవాలి. అండ్ ఇదేం ఫస్ట్ టైం కాదు, గతంలో కూడా వీళ్ళు చాలా సార్లు ఇలానే కొన్నారు. లెట్స్ సీ ఈసారి ఏదైనా సాలిడ్ ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉందా, అది కమింగ్ టైమ్స్ లో అప్డేట్ అవుతుందా అని. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. లేబర్ మినిస్ట్రీ సోర్సెస్ ద్వారా ఎన్డీటీవీ ప్రాఫిట్ కి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏప్రిల్ నుంచి మీ ప్రావిడెంట్ ఫండ్ డబ్బుల్ని ఏటీఎంల ద్వారా విత్ డ్రాల్ చేసుకునేందుకు గవర్నమెంట్ వెసులుబాటుని చూపిస్తూ ఉందని. ఏప్రిల్ నుంచి ప్రావిడెంట్ ఫండ్ ని మీరు ఏటీఎం ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు. ఈవెన్ యూపీఐ ద్వారా కూడా ట్రాన్సాక్షన్ చేయొచ్చు అని. ప్రెసెంట్ అయితే మల్టిపుల్ ఫార్మ్స్ ఫిల్ చేయాలి, కానీ ఏప్రిల్ నుంచి మీ డబ్బుల్ని ఈజీ యాక్సెస్ ని మీరు చేసుకోవచ్చు అనేలా గవర్నమెంట్ సోర్సెస్ అప్డేట్ చేస్తున్నాయని ఎన్డీటీవీ ప్రాఫిట్ వాళ్ళు చెప్తున్నారు. ఇది మంచి విషయం, బట్ జాగ్రత్తగా వాడుకోవాలి. యూజువల్ గా మనకి యాక్సెస్ చాలా కష్టంగా ఉందనుకోండి, అది అలా ఉంటుంది. యాక్సెస్ చాలా ఈజీగా ఉంటే ఈజీగా మన డబ్బుల్ని వాడేసే అవకాశం ఉంది. ఈ ఒక ఆస్పెక్ట్ ని కూడా మనం చూడాలి. యూరోపియన్ యూనియన్ కి ఇండియాకి ట్రేడ్ డీల్ జరగడం కారణంగా ఏం అడ్వాంటేజ్ వచ్చింది అనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. ఆల్సో గవర్నమెంట్ ఇచ్చిన ఇన్సెంటివ్ తో ఒక యూరోపియన్ కంపెనీ సబ్మెర్ వాళ్ళు అనంతరాజ్ వాళ్ళతో పార్ట్నర్ అవుతున్నారు. సో దట్ ఇండియాలో ఉంటున్న టాక్స్ బెనిఫిట్ ని వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఆల్సో ఇండియా, యూరోపియన్ యూనియన్ అండ్ ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ పరంగా కూడా వీళ్ళిద్దరు కలిసి డేటా సెంటర్ థీమ్ ని ఫర్దర్ గా తీసుకువెళ్లేందుకు సబ్మెర్ వాళ్ళు అనంతరాజ్ వాళ్ళతో పార్ట్నర్ అయి ఏఐ రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తున్నారనేలా అప్డేట్ చేస్తుండడం. ఏఐ ఎనేబుల్డ్ డేటా సెంటర్స్ ని అండ్ నియో క్లౌడ్ ని ఇండియన్ డిజిటల్ ఎకానమీలోకి వీళ్ళిద్దరూ కలిసి ఫర్దర్ గా బిజినెస్ చేయబోతున్నారని అప్డేట్స్ చేస్తూ ఉండడం. స్టాక్ అయితే వాళ్ళు కొంత గెయిన్ అయింది, కానీ గుర్తుంచుకోవాలి సబ్మెర్ అనేది అంత పెద్ద కంపెనీ ఏం కాదు. ఇది బార్సిలోనాకు సంబంధించిన కంపెనీ. 2015 లో స్టార్ట్ అయింది. వాళ్ళు దేంట్లో స్పెషలైజ్డ్ అంటే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్స్ ని, సొల్యూషన్స్ ని డేటా సెంటర్స్ రిలేటెడ్ గా ప్రొవైడ్ చేయడంలో. సో వాళ్ళ అనంతరాజ్ తో పార్ట్నర్ అయితే అనంతరాజ్ కి అడ్వాంటేజ్. అంటే ఏదో పెద్ద కంపెనీ వచ్చి ఈ అనంతరాజ్ తో టైప్ అయిపోయిందని కాదు, బట్ అనంతరాజ్ వాళ్ళ గ్రోత్ లో వాళ్ళు వచ్చి యాడ్ అవడం ద్వారా ఫర్దర్ సపోర్ట్ దొరుకుతుందని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ యాక్సిస్ కేట్స్ వాళ్ళకి 80 crores విలువ చేసే ఏవియానిక్స్ హార్డ్వేర్ ఆర్డర్ హెచ్ఏఎల్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని. ఇది నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో ఎగ్జిక్యూట్ చేస్తారని. బెంగళూరులో ఉన్న వీళ్ళు డిఏఎల్ ఫెసిలిటీ నుంచి ఇది మ్యానుఫ్యాక్చర్ అవుతుందని యాక్సిస్ కేట్స్ వాళ్ళు చెప్తున్నారు. ఇంటెలెక్ట్ డిజైన్ వాళ్ళు ఉన్నారా, డియుసిఏ క్రెడిట్ యూనియన్ వాళ్ళు వీళ్ళని డిజిటల్ బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ పార్ట్నర్ గా పిక్ చేసుకున్నారని. ఇది కెనడాకి సంబంధించింది. డియుసిఏ లో ఆల్మోస్ట్ 92,000 మెంబర్స్ దగ్గరగా ఉంటారు. 19 బ్రాంచెస్ దగ్గరగా ఉన్నాయి. సదరన్ ఒంటారియోలో వీళ్ళ రిలేటెడ్ గా ఇంటెలెక్ట్ డిజైన్ వాళ్ళు బ్యాంకింగ్ పార్ట్నర్ గా సెలెక్ట్ చేయబడ్డారు. సో దట్ వీళ్ళ బిజినెస్ ఫర్దర్ గా ఇంప్రూవ్ అవుతుందనేలా ఇంటెలెక్ట్ డిజైన్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ హైటెక్ పైప్స్ వీళ్ళు వాళ్ళ కమర్షియల్ ప్రొడక్షన్ ని సికింద్రాబాద్ ప్లాంట్ లో స్టార్ట్ చేశారని. 1 million ton ఒక ప్రొడక్షన్ ని వీళ్ళు హిట్ చేయబోతున్నారని. ప్రెసెంట్ పెరిగిన కెపాసిటీతో హిట్ చేయబోతున్నారని. ఆల్మోస్ట్ 8 ప్లాంట్స్ లో మొత్తం వీళ్ళ కెపాసిటీ కలిపితే 1.05 million tons దగ్గరగా ప్రెసెంట్ ఇన్స్టాల్ కెపాసిటీ ఉందని. అది వీళ్ళ రిలేటెడ్ గా సరికొత్త రికార్డ్ అనేలా. అండ్ నెక్స్ట్ ఇంకొక 1 million tons ని కూడా ఓవర్ ద మీడియం టర్మ్ యాడ్ చేస్తున్నాం అనేలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే చేశారు. సో కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా వెరీ స్ట్రాంగ్ పేస్ తో హైటెక్ పైప్స్ అయితే వెళ్తూ ఉంది. ఆసియానా వాళ్ళు ఉన్నారా, వీళ్ళ రిలేటెడ్ గా వచ్చిన 242 ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని 767.3 crores కి కన్వర్ట్ చేసుకున్నారని. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా ఉంటున్న వీళ్ళ డిమాండ్ బుకింగ్స్ లో కన్వర్ట్ అయ్యిందనేలా అప్డేట్స్ చేశారు. ఫ్లైట్ సెంట్రల్ ట్రావెల్ గ్రూప్ వాళ్ళ దగ్గర నుంచి టీసీఎస్ వాళ్ళకి ఒక డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ డీల్ దొరికిందని. ఏఐ రిలేటెడ్ గా ఇది స్పెషల్లీ ఈ ఎఫ్సిటిజి వాళ్ళకి సంబంధించిన గ్లోబల్ ఎంటర్ప్రైజ్ టెక్ స్టాక్ ని వీళ్ళు మోడర్నైజ్ చేస్తారనేలా టీసీఎస్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ గురించి మాట్లాడాలి. వీళ్ళు $1 billion ఇన్వెస్ట్మెంట్ ని ఏఐ పవర్డ్ డేటా సెంటర్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని. ఆల్మోస్ట్ 800 మెగావాట్ డేటా సెంటర్స్ ఒక కెపాసిటీ నెక్స్ట్ మల్టిపుల్ ఫేసెస్ లో బిజినెస్ లోకి తీసుకొని వస్తారని. ఏఐ, సోవరెన్ క్లౌడ్ అండ్ మిషన్ క్రిటికల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటారని బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ వాళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. ఈ డేటా సెంటర్స్ కి 2047 వరకు కూడా గవర్నమెంట్ ట్యాక్స్ హాలిడే ఇస్తుండడం దీని రిలేటెడ్ గా ఎక్కువ ఫోకస్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఐజీఐ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ చేశారు. వీళ్ళు 100% స్టేక్ ని ఏజిఎల్ లో అమెరికన్ జెమలాజికల్
లాబొరేటరీస్ లో ఎక్వైర్ చేస్తున్నారని అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే గ్లోబల్ గా స్ట్రాటజిక్ గా ఇలాంటి కంపెనీస్ ని అక్విజిషన్ చేసి ఈ యొక్క బిజినెస్ లో ఈ టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ ల్యాబ్ బేస్డ్ గా ఉంటున్న వాటిలో వాళ్ళ పొజిషనింగ్ ని స్ట్రెంథన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్లోబల్ సర్టిఫికేషన్ అండ్ ట్రస్ట్ ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ ప్లేయర్ గా వీళ్ళు ఎవాల్వ్ అవుతున్నట్లు ఈ అప్డేట్ తో వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఐఎక్స్ కేసు రిలేటెడ్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కనిపిస్తుంది. ఐఎక్స్ వాళ్ళు మోనోపోలీ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ స్టేటస్ కోల్పోకుండా వాళ్ళు కోర్టుకి ఎక్కుతున్నారని, అండ్ ఎవరైతే ఆఫీసర్స్ సిఆర్సి లో ఉండి అంటే ఈ ఐఎక్స్ కి అగెన్స్ట్ గా డేటా వస్తుంది కాబట్టి ముందుగానే పుట్ ఆప్షన్స్ కొనుక్కొని లాభం పొందుదామని ఎవరైతే ఆఫీసర్స్ ప్రయత్నించారో వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని, వాళ్ళు తప్పు చేయడం కారణంగా ఎంటైర్ డిసిషన్ ని వద్దనుకోవడం కరెక్ట్ కాదని, ఐఎక్స్ వద్దనుకోవడానికి అంటే ఐఎక్స్ ఈ యొక్క డెసిషన్ కి అగెన్స్ట్ గా ఉండడానికి వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుందనే ఒక ఆలోచనే కానీ ఓవరాల్ గా దాని కారణంగా ఎటువంటి బెనిఫిట్ కూడా మ్యాక్రో లెవెల్లో ఉండదని ఐఎక్స్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ సిఆర్సి వాళ్ళు చేస్తూ ఉన్నారు. బట్ స్టిల్ స్టాక్ ఇవాళ 3% దగ్గరగా పెరిగింది. అండ్ ఇవాళ ప్లాట్ఫామ్స్ లో కొన్నిట్లో సెబీ 2025 రిపోర్ట్ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ రిలేటెడ్ గా రిలీజ్ చేశారు. 91% దగ్గరగా రీటైల్ ట్రేడర్స్ లాసెస్ లో ఉన్నారు. 1,06,000 కోట్ల దగ్గరగా వాళ్ళు లాస్ అయ్యారని, ఇయర్ ఆన్ ఇయర్ లో అది 41% దగ్గరగా పెరిగిందని, అవుట్ ఆఫ్ 10 ట్రేడర్స్ 9 ట్రేడర్స్ లాస్ లో ఉన్నారని ఇలా ఫిబ్రవరి 8 మనకి ఇప్పుడే సెబీ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసినట్టు మనకి డేటా కనిపిస్తుంటుందా? ఈ రిపోర్ట్ జూలై 2025 లో రిలీజ్ చేయబడ్డ రిపోర్ట్. ఇదిగోండి ఎగ్జాక్ట్లీ ఇది లాస్ట్ రిపోర్ట్ మనకి సెబీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. సో లేటెస్ట్ రిపోర్ట్ అయితే కాదు, బట్ ఇవాళ వైడ్ గా అయితే సర్క్యులేట్ అయింది ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో. ఇది ఇంకొక లేటెస్ట్ రిపోర్ట్, ప్రాబబుల్లీ 2025 రిలేటెడ్ గా ఏదైనా ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ ఉంటున్నా అది కూడా మీకు షేర్ చేస్తాను. అండ్ రిట్కో లాజిస్టిక్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 82 crore విలువ చేసే న్యూ కాంట్రాక్ట్స్ లాంగ్ టర్మ్ ఇండస్ట్రియల్ పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ గా లభించాయని వాళ్ళ మంత్లీ బిజినెస్ అప్డేట్ డేటా అని షేర్ చేస్తున్నారు. అండ్ అశోక బిల్డ్ కాన్ వాళ్ళు 846 crores విలువ చేసే ఆర్డర్ కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారని, కన్స్ట్రక్షన్ వర్క్స్ రిలేటెడ్ గా లభించిన ఆర్డర్ అని ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. అండ్ కమింగ్ డేస్ లో పిఎఫ్సి అండ్ ఆర్ఈసి మర్జ్ అవ్వబోతున్నాయని, దీని రిలేటెడ్ గా పిఎఫ్సి బోర్డ్ కూడా దానికి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ కూడా ఇచ్చిందని ఈ బడ్జెట్ లో చేసిన అనౌన్స్మెంట్ ఇది. దీని రిలేటెడ్ గా ఆర్ఈసి కి సంబంధించి గవర్నమెంట్ దగ్గర ఉంటున్న 52.63% వాటాని అక్వైర్ చేయడానికి పిఎఫ్సి వాళ్ళ బోర్డు కూడా అంగీకరించిందని, సో దట్ ఇకపై కమింగ్ డేస్ లో ఆర్ఈసి పిఎఫ్సి లోకి మర్జ్ అవుతూ ఒక ఎంటిటీగా ఫామ్ అవ్వబోతుందనేలా, కమింగ్ డేస్ లో ఈ మర్జర్ అండ్ స్కీమ్ రిలేటెడ్ డాక్యుమెంట్ షేర్ అవ్వబోతుందనేలా అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎస్బీఐ నెంబర్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ నెంబర్స్ అని చెప్పాలి. ఇక్కడ ఏ ఒక ఆస్పెక్ట్ రిలేటెడ్ గాను కామెంట్ చేయడానికి లేదు. స్పెషల్ గా అదర్ ఇన్కమ్ పెరగడం కారణంగా ప్రీ ప్రావిజనింగ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరిగింది, నెట్ ప్రాఫిట్ పెరిగింది అని అనుకుంటాం కదా, కానీ దానికి కూడా మేనేజ్మెంట్ క్లారిఫికేషన్ ఇచ్చేసింది. ఆ అదర్ ఇన్కమ్ కూడా సస్టైన్ అవుతుందని. సో వాట్ ఎవర్ ద డేటా వీళ్ళు ప్రెజెంట్ చేస్తున్న డేటా ఇంక్లూడింగ్ ద గైడెన్స్ స్ట్రాంగ్ గా ఉంది. అందరినీ సర్ప్రైజ్ చేసింది. అడ్వాన్సెస్ లోన్స్ 15% దగ్గరగా గ్రో అయ్యాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళు ఇస్తున్న గైడెన్స్ ఇదే సేమ్ గైడెన్స్ 12 to 14% దగ్గరగా గ్రో ఉంటుందనే వాళ్ళు ఇప్పుడు అది 13 to 15% దగ్గరగా గైడెన్స్ ఇంప్రూవ్ చేస్తున్నారు. బిజినెస్ పరంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ 40% అండ్ ప్రాఫిట్ 24% పెరుగుతూ ROA 1.16 దగ్గరగా ROE 20.7 దగ్గరగా నమోదు చేస్తూ అసెట్ క్వాలిటీ బెస్ట్ ఇన్ డికేట్స్ వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు. గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 1.57, నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 0.39 దగ్గరగా, ఎన్పిఏ రేషియోస్ మోర్ దాన్ 20 years దగ్గరగా లో ప్రెసెంట్ వెళ్లుకుంటున్నాయి. అవుట్ అండ్ అవుట్ ఎవ్రీథింగ్ ఎస్బీఐ రిలేటెడ్ గా సాలిడ్ ఉంది. కాబట్టి 1,00,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఇవాళ క్రాస్ చేస్తూ 10,80,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ కి వాళ్ళ రీచ్ అయింది. నవీన్ ఫ్లోరిన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. నెంబర్స్ సాలిడ్ ఉన్నాయి. రెవెన్యూస్ 47% గ్రోత్, మార్జిన్స్ లో 10% దగ్గరగా ఇంప్రూవ్మెంట్ ఉండడం కారణంగా రెవెన్యూ 47 గ్రో అయినా ప్రాఫిట్ 121% దగ్గరగా గ్రో అయింది. సాలిడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. బిఎస్సి వాళ్ళ నెంబర్స్ కూడా సాలిడ్ గానే ఉన్నాయి. రెవెన్యూ 62%, మార్జిన్ ఎక్స్పాన్షన్, ప్రాఫిట్ 174% దగ్గరగా గ్రో అయింది. వీళ్ళకి గ్యారంటీ ఫండ్ అండ్ టాక్స్ రిలేటెడ్ కొంత సెటిల్మెంట్ ఉంది. ఈవెన్ దాన్ని తీసి చూస్తున్నా సరే నెంబర్స్ బాగున్నాయి. స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.